అబ్బు, పండగ రోజు ఈద్గా నమాజ్కి స్త్రీలు రావచ్చా? పండుగ నమాజ్ కోసం ఈద్గాలోకి స్త్రీలను అనుమతించడానికి దైవ ప్రవక్త వారు రమ్మని చెప్పారు. స్త్రీలు తప్పకుండా రావాలి అన్నారు. ఇంకా ఇలా అన్నారు, బహిష్ట స్త్రీలు కూడా ఈద్గాలో పాల్గొనాలి, కానీ నమాజ్లో పాల్గొకూడదు. వారు పక్కన కూర్చొని ఉండాలి, ఈద్గాలో రావాలి కానీ నమాజ్లో పాల్గొకూడదు అని దైవ ప్రవక్త వారు తెలియజేశారు. ఇంకా ఒక స్త్రీ వచ్చి అడుగుతుంది, ఓ దైవ ప్రవక్త, మా దగ్గర గనక చున్నీ లేకపోతే, అంటే కప్పుకొని రావడానికి ఎటువంటి దుప్పటి లేకపోతే ఏం చేయాలి అని అడిగితే దైవ ప్రవక్త వారు అన్నారు, పక్క వారి వద్ద, పొరుగు వారి వద్ద, మీ యొక్క స్నేహితుల వద్ద ఎవరి దగ్గర ఉంటే అవి అడిగి మరీ కప్పుకొని మీరు ఈద్గా నమాజ్కి రండి, పండుగ నమాజ్కి రండి అని ప్రవక్త వారు ఆదేశించారు స్త్రీలకు. మరియు ఈద్గాలో వారి కోసం, స్త్రీల కోసం కూడా ప్రత్యేక ఏర్పాటు చేయాలి, పరదా ఏర్పాటు చేయాలి. స్త్రీలు తప్పకుండా హాజరవ్వాలి ఈద్గాకు. కానీ ఇండియాలో దౌర్భాగ్యం ఏమిటంటే స్త్రీలు మార్కెట్కి వెళ్ళవచ్చు, దర్గాలకు వెళ్ళవచ్చు, షాపింగ్లకు వెళ్ళవచ్చు, అన్ని చోట్లకు వెళ్ళవచ్చు, కానీ మస్జిదులకి, ఈద్గాలకి అనుమతించట్లేదు కొంతమంది స్వార్థపరులు. అజ్ఞానం కారణంగా ఈ ప్రవక్త వారి హదీసు తెలియక వీళ్ళు స్త్రీలు రాకూడదు అని అంటున్నారమ్మా. కానీ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, చున్నీ లేకపోయినా, కప్పుకోవటానికి బుర్ఖా లాంటిది లేకపోయినా ఎవరి దగ్గరైనా అరువు తీసుకొని మరీ కప్పుకొని ఈద్గాకి రమ్మన్నారమ్మా. ఇది ప్రవక్త వారి యొక్క హదీసు. ఈ హదీస్ని మనం పాటించాలి. కాబట్టి మనకు తెలిసిందేంటి, ఈద్గా నమాజ్కు స్త్రీలు కూడా హాజరవ్వాలి. ఇది ప్రవక్త వారు ఆదేశము, హదీసు కూడా. మాషా అల్లా, అల్లా వారికి హిదాయత్ని ఇవ్వాలి అబ్బు.